వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చల్మిడి లక్ష్మీనరసింహారావు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ విమర్శించారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గ పరిస్థితులపై అవగాహన లేకుండా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ చెల్మడ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వంలో వేములవాడ అభివృద్ధి దిశగా ముందుకెళ్తుండడాన్ని ఓర్వలేకే ఈ విమర్శలని పేర్కొన్నారు. రాజకీయ లాభాల కోసం అనవసర వ్యాఖ్యలు మానుకొని అభివృద్ధికి సహకరించాలని వారు సూచించారు. ఈ సమావేశంలో వేములవాడ మున్సిపల్ కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణ శాఖ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా మిత్రులు అందరూ మాట్లాడిన విధంగా నేను ఒకటే విషయం ప్రశ్నిస్తున్నాను. చెల్మెడ గారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు. సరే, 2014 టీఆర్ఎస్ అనేది 3 సీట్లు గెలిచింది. మరి అప్పుడు టీఆర్ఎస్ 3 సీట్లు గెలిచినప్పుడు నీ పక్కపొంటి చైర్పర్సన్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు ఉన్నారు, నీ వెనకాల ఉన్నారు, వాళ్ళని అడగండి. మరి బీజేపీ చైర్మన్లను, బీజేపీ కౌన్సిలర్ వారు అప్పుడు తీసుకున్నప్పుడు వీళ్ళ తలకాయలను ఎక్కడ పెట్టుకున్నారో. మరి నిన్నటి రోజు చెలిమడ లక్ష్మీ నరసింహారావు మరి మా పార్టీని, మా గౌరవ ఎమ్మెల్యేను, మా నాయకత్వాన్ని, మా కార్యకర్తల్ని అభివృద్ధి చూసి ఓరవలేక మమ్మల్ని నిందించడం జరుగుతుంది. మీరు కూడా గమనించుకోవాలి, ఇక్కడ మా పార్టీ ఎవరిని ప్రభావాలకు గురి చేయలేదు, ఎవరిని ఇబ్బంది చేయలేదు. మరి మీరు కూడా పార్టీ మారిరు, మరి విషయాలు మారినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు అంటే ప్రజలకు సేవ చేద్దామని వచ్చిరా, మీరు మిమ్మల్ని కూడా ఎవరైనా ప్రభావాలకు గురి చేసిరా? అలా కాకుండా మరి మా పార్టీకి వచ్చిన కౌన్సిలర్లు ప్రజలకు సేవ చేద్దాం. మరి అధికార పార్టీ ఉంటే ప్రజలకు 5% అనేది కాకుండా 100% పనిచేయడానికి అని చెప్పి ప్రజా సేవ చేయడానికి మా పార్టీలకు వచ్చి మరి మా పార్టీలకు వచ్చినందుకు మేము వాళ్ళకు పదవులు ఇచ్చి గౌరవించుకున్నాం. ఇక ముందు కూడా అభివృద్ధి చూసి మీరు ఓరలేక ఇట్లా మమ్మల్ని బదనం చేస్తే ఊరుకునేది లేదు. రెడ్డి గారు అడుగుతారు, మా ప్రజలకు మా ఎమ్మెల్యే గారు లెక్కలు చెప్తాడు అన్ని పనులు అయిపోయిన తర్వాత. ఇంకా చాలా టైం ఉంది, మాకు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని ఆ విశ్వాసం ఉన్నది. 10 సంవత్సరాల కాలంలో మేము అభివృద్ధి చేస్తాం. వేములవాడ పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం. మేము అప్పుడు మీరు అడగచ్చు, నిలదీయచ్చు. ఇప్పుడు వాళ్ళు రాసియంగానే లెటర్ల మీద చూసుకుంటా చెప్పడం అది సరైనది కాదన్న. మీరు ఇక్కడ నిజంగానే చూడాలి. మీకు తెలుసు, మీ ఆత్మ సాక్షి తెలుసు, వేములవాడలో నియోజకవర్గంలో ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడని మీకు తెలుసు. ఎక్కడ కానీ మా ఎమ్మెల్యే గారిని మాట ఇప్పటి వరకు అనలే. కాబట్టి మీరు వేములవాడ నియోజకవర్గం తిరుగుర్రి, వేములవాడ పట్టణం తిరుగుర్రి. ఎవరో చెప్పిన మాటలు విని పిచ్చలుగా మాట్లాడద్దు. మేము చూపిస్తాం, అది పక్కా అని చెప్తున్నాం. మాకు ఇక్కడ వైస్ చైర్మన్ ఇచ్చిండు, పట్టుకపోయి ఇచ్చిండు అంటున్నారు. మేము పట్టుకపోయలేదు, ఆయన గుంజుక రాలేదు. ఆయన వేములవాడలో ఈ 2 సంవత్సరాల కాలంలో వేములవాడ ఆదిశీలన్న గారు అభివృద్ధి చూసి ఆయన మా పార్టీలోకి రావడం జరిగింది. ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తుంది కాబట్టి వైస్ చైర్మన్ ఇస్తాను మా ఎమ్మెల్యే గారు ఒప్పుకొని చేయడం జరిగింది. మగవాళ్ళు లేరా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అంతా మగవాళ్ళే. ఇక్కడ మగవాడు వైస్ చైర్మన్ అయ్యిండు, ఇక్కడ వైస్ చైర్మన్ అయ్యిండు. మా కౌన్సిలర్ 13 మంది మాతో ఉన్నారు. రాబోయే రోజుల్లో మీ పార్టీ మొత్తం కాలవుతుంది, మీ దుకాణం బంద్ అవుతుంది అని కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. చెల్మడి లక్ష్మీనరసింహారావు గారు ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఎమ్మెల్యే గారు ప్రభావాల గురి చేస్తూ బెదిరించి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేర్చుకున్నాడు అని చెప్పేసి ప్రెస్ నోట్ ఇచ్చిండు. అది పచ్చి అబద్ధము. నేను నా స్వతహా నా వార్డు అభివృద్ధి కోసము ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి నా వార్డుకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి తప్ప నేను పేడ తప్ప నన్ను బెదిరిస్తానో లేకపోతే నన్ను ప్రలోభ గురి చేసి పోతున్నానో నేను కాంగ్రెస్ పార్టీకి పోలేదు. నా సొంత నిర్ణయంతో తీసుకున్నా. నాకు పోతే సీరను ఆదరించి నాకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చి నన్ను గౌరవించిండు. సీరనకి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు నిన్న రోజున వేములవాడ పట్టణంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకే పట్టం కట్టడం జరిగింది గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో. మరి వేములవాడ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు గడిచిన 2 సంవత్సరాల్లో దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచయం చెందడం జరుగుతుంది. మరి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల్లో మమేకమై తిరుగుతున్నటువంటి మా శాసనసభ్యులు గారు మరి నిత్యం ప్రజాసేవకే వారు పట్టం కట్టిన ప్రజలకే సేవ చేస్తున్నారు. మరి ఒక ఫోన్ కొట్టగానే స్పందించి ఇంత పెద్ద సమస్య అని కూడా మరి తత్వరమే సమస్య పరిష్కరించే మా నాయకుడు. మరి ఇట్లాంటి నాయకుడు
వేములవాడ నియోజక ప్రజలే చెప్తారు, అరే గతంలో మేము ఇంత గొప్ప నాయకుని కోల్పోవడం మా దురదృష్టం అని చెప్పి ప్రజలే మాట్లాడుకున్న సందర్భం. మరి మీరు నిన్నటి రోజున పత్రికా సమావేశంలో మీకు ఎవరో చెప్తే రాసుకొని మాట్లాడిన మాత్రాన ప్రజలు మీ పత్రికా సమావేశాన్ని చూసి హేళనగా నవ్వుకుంటే నమ్మే ప్రసక్తి లేదు. మీరు ఉన్న కౌన్సిల్ని, మీ నాయకత్వాన్ని మీరు కాపాడుకోండి. వచ్చే ఎలక్షన్ వరకు ఇదే పార్టీలో ఉంటాను మీకు గ్యారెంటీ ఉందా అని మేము మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు చేసే మాటలు మీరు చేసే పనులు, మీ మాటలను ఎవరు ప్రజలు తెలుస్తుంది. మీ నాయకులు మిమ్మల్నే నమ్ముతారు. మరి ఇంకా మీరు మా నాయకుల మధ్య మాట్లాడే అవసరం లేదు. మేము ఎందుకంటే ప్రజలకు సేవ చేసే మా నాయకుడు, మరి మా ప్రజలకు చేసే మా పాలకవర్గం ఉంది కాబట్టి, ప్రజలు మమ్మల్ని నమ్మిరు కాబట్టి పాలకవర్గం ఏర్పడ్డది. ఈ పాలకవర్గం గౌరవ శాసనసభ్యు గారు ఆధ్వర్యంలో పనిచేసుకుంటూ రాబోయే రోజుల్లో అందరికీ అందుబాటులో ఉంటాం, ప్రజలకు తెలియజేసుకుంటాం. మరి మరొకసారి మా నాయకునిపై, మా ప్రభుత్వంపై మీరు చులకనగా మాట్లాడి అవాకు చెవులు మాట్లాడితే మా నాయకత్వం ఊరుకునే ప్రసక్తి లేదు ఈరోజు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, గతంలో మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఉండిపోయినాయి. ఆ ఉండిపోయిన పనులనే మేము చేస్తున్నాం. మరి మీరు ఏదో ఎక్కడో ఇక్కడ చేస్తున్నామని చెప్పి అంటారు, అవన్నీ తప్పు. ఇంకా రాబోయే రోజుల్లో మా శాసనసభ్యుల నాయకత్వంలో వేములవాడ ప్రాంతాన్ని, పట్టణాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా ఈరోజు ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి గౌరవ పట్టణాధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మన మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, మరి సీనియర్ నాయకులు, ఏఎంసీ వైస్ చైర్మన్ గారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, మాజీ కౌన్సిలర్ అందరికీ పేరు ధన్యవాదాలు. జై కాంగ్రెస్.